కేజీ చేప ఏమో అనుకున్నా. దీని అమ్మ మొన్న అలాగే జరిగింది, ఇవాళ అలాగే జరిగింది చూడు. హలో నమస్తే. కొరమేళ్ళ సీజన్ వచ్చిందని ఆనందపడాలో కప్పలు పడుతున్నాయని బాధపడాలో అయితే నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సరే ఈ విషయం అయితే పక్కన పెడితే మనకైతే ఇప్పుడైతే ఒక పూమేన్ అయితే పడింది అనమాట. దాదాపుగా నాకు తెలిసి మనం ఇలాంటి పూమేని బట్టి ఒక 1 year అయితే అవుతుంది. తర్వాత అయితే ఇదైతే ఒకటి పడింది 30 కిలో అయితే ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ మనకు వచ్చేసి రవీంద్రపాడు నుంచి స్ట్రైట్ గా తెనాలి అయితే వెళ్తుంది అనమాట. ఈ కాలం అయితే మంచిగా మనకి కొరమేన్లు పూమేన్లు అయితే పడుతున్నాయి. తర్వాత అయితే ఒక 1.5 kg కొరమేన్ అయితే పడింది ఈ ఫ్రాగ్ కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఎస్ఏ ఫిషింగ్ ట్యాగర్స్ లో దొరుకుతుంది. 120 రూపీస్ అయితే ఉంటుంది. ఫైర్ ఫాక్స్ ఫ్రాగ్ అనమాట. నెంబర్ 1 ఉంది ఫ్రాగ్ అయితే. ఇప్పుడు మనకు పడిన చేపలన్నీ మీకైతే చూపిస్తాను. ఇవి అయితే మనకు పడిన చేపలు అనమాట. ఇవి వచ్చేసి నేను బుట్ట తీసుకెళ్ళడం మర్చిపోయాను, అందుకని కొన్ని చేపలు అయితే చచ్చిపోయినాయి అనమాట. ఇవి మనకి ఎన్ని కేజీలు ఉంటాయి, ఎన్ని చేపలు పడినాయి అనేది మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా కామెంట్ చేస్తారో. నేను ఎప్పుడు చేపలు పట్టినా కొన్ని చేపలు స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. బకెట్ లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు, బతికే ఉంటాయి అనమాట. రేపు మార్నింగ్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేనైతే ఫిషింగ్ వచ్చా. ఇక్కడైతే దాని జత పూమేన్ అయితే పడింది అనమాట. ఇదైతే మొగదనమాట. కొరమేను కానీ పూమేను కానీ ఎప్పుడు జతగానే ఉంటాయి. ఒక రోజు పడకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఖచ్చితంగా పడతాయి అనమాట. మీరైతే ఒక రోజు పట్టి తర్వాత పట్టకుండా అయితే మాకండి 2 జత అయితే పట్టి ఉంచున్నామా. మీరైతే వెళ్తూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దామా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది అనమాట. మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.